హలో అండి. ఈరోజు చక్కని రసం పొడి, అది మనం ఇంట్లో తయారు చేసుకుంటాం ఈజీగా, బయట కొనుక్కోకుండా హ్యాపీగా, చాలా కమ్మటి సువాసనతో చాలా బాగుంటుంది. ఈ రసం పొడి వాడి మనం రసం పెట్టుకుంటే ఇవి కావాల్సిన ఎన్ని పదార్థాలన్నీ ఇవి. ఒక కప్పు ధనియాలు ఇలా తీసుకుని డ్రై ప్యాన్లో చక్కగా మీడియం సెగ మీద వేయించుకోవాలి. మీరు వేయించుకునే విధానాన్ని బట్టే ఈ రసం పొడి అంతా టేస్టీగా ఉంటుంది, తర్వాత గుమగుమలాడే వాసన వస్తుంది. అలా పెద్ద సెగలు పెట్టి ఏం చేస్తే పైన ఏగుతుంది, లోపల గింజ లోపల వరకు మాత్రం ఏగదు. ఇది అయిపోయిన తర్వాత హాఫ్ కప్పు కందిపప్పు, హాఫ్ మీద కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదండి, 3/4 కప్పు ఉన్నా కూడా ఏం అవ్వదు. కందిపప్పు ఎక్కువ ఉంటే రసం కూడా ఇంకా బాగానే ఉంటుంది. అది మీ ఇష్టం, దాన్ని బట్టి వేసుకోండి. అవి చక్కని కమ్మని వాసన రావాలి, మీకు అర్థమైపోద్ది. ఇలా దోరగా వేయించటం, అది వాసన కూడా కందిపప్పు చక్కటి వాసన వస్తుంది వేగుతున్నప్పుడు. అవి తీసేసిన తర్వాత ఇది కూడా అంతే, అరకప్పు జీలకర్ర కొంచెం ఎక్కువైతే బాగుంటుంది. రసం పొడికి జీలకర్ర మిరియాలు ప్రధానమైనవి అన్నమాట. ఇది మాడిపోకుండా వేయించుకోండి, మాడితే మాత్రం చేదు వచ్చేస్తుంది. ఎంత బాగుంటుందో వాసన రుచి, అది మాడితే మాత్రం అది ఫెయిల్ అయిపోద్ది. అందుకని జాగ్రత్తగా వేయించి పక్కన పెట్టేసుకుని ఇవి మాత్రం 1/4 కప్పు వేసుకోండి. మిరియాలు చాలామంది తక్కువ వేసుకుంటారు, తక్కువ వేస్తే మాత్రం బాగోదు. మిరియాలే సువాసనతో రసం బాగుంటుంది, కొంచెం ఘాటుగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఎండుమిరపకాయలు అవి తగ్గించుకోవచ్చు. మిరియాలు ఇలా వేగిన తర్వాత ఎక్కువసేపు వేయించ అవసరం లేదు, ఊరికే వేగిపోతాయి అవి. అవి కూడా తీసి పక్కన పెట్టేసుకుని ఒక కప్పు, ఒక గుప్పెడు కరివేపాకు, అది మన ఇష్టం. ఈ కరివేపాకు మళ్ళీ పైన రసంలో వేస్తాం అనుకోండి, ఇలా కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా ఆకు ఇలా మొత్తం రంగు మారిన తర్వాత ఒక పెద్ద స్పూనుడు ఇంగువ పొడి. ఇంగువ ఉంటేనే రసం పొడి బాగుంటుంది. ఇక అది మీ ఇష్టం, మరి మీరు స్కిప్ చేస్తే స్కిప్ చేసేసుకోండి. ఇలా మొత్తం వేగిపోయి మీకు ఆకు పట్టుకుంటే మన చేతిలోనే పొడి అయిపోయేటట్టు ఉండాలి, కానీ సన్న సగం మీద వేయించాలి. ఇది కూడా మీడియం సగం మీద. అదిగో చూసారా, ఇలా తడి ఉన్న ఆకు పొడిగా అవ్వాలన్నమాట, లేకపోతే రసం పొడి బూజు పట్టేస్తుంది. ఇలా దాన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఎండుమిరపకాయలు మాత్రం మీ కారాన్ని బట్టి వేసుకోండి. ఇది నేను కొలతలు చెప్పట్లేదు, ఒక 10-12 కాయలు పడతాయి సుమారుగా. ఇది ఘాటుగల కాయలు అయితే తగ్గించుకోండి. ఇవి కూడా అంతే, దోరగా వేయించుకోండి. మా మనవాడు ఒకడు ఇందాక నుంచి నేను తిప్పుతానని నా వీడియో చేస్తానని సేపు తిరుగుతున్నాడు. చిట్టి చేతులతో ఆడు ఎలా తిప్పుతున్నాడు చూడండి. నా వీడియో క్లిప్ ఉంచు అంటున్నాడు అన్నమాట. మిరపకాయలు ఘాటుగా ఉంటాయన్నా వినకుండా ఆడే తిప్పుతున్నాడు. ఇలా ఏం చేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం చల్లారి పెట్టేసుకొని కొంచెం బియ్యం అనమాట. ఈ బియ్యం ఏంటంటే ఒక 2 స్పూన్లు బియ్యం వల్ల మీకు చిక్కదనం వస్తుంది, రసం చిక్కదనం వస్తుంది. మరి నీళ్ళుగా లేకుండా చిక్కదనం కోసం ఇవి అంతే ఎర్రగా ఇలా ఏం చేసి తీసేసి పెట్టేసుకోండి. అన్నీ చల్లారిపోయిన తర్వాత మొత్తం మిక్సీ జార్లో ఇలా పొడి చేసి పెట్టుకోండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటే మాత్రం రసం పొడి వాసన ఘాటు తగ్గుతుంది, అప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. ఇదంతా మొత్తం ఒక 2-3 సార్లుగా పట్టించాం కాబట్టి మొత్తం అంతా కలిపేసేసి టైట్గా లిడ్ ఉన్న సీసాల్లో భద్రపరుచుకుంటే ఎన్ని రోజులైనా చాలా బాగుంటుంది. రసం పొడి ట్రై చేయండి.